చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమ్మా ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా మందికి హీరో అయ్యారు కదా ఆయన. ఎందుకని ఎస్పెషల్లీ మీ ముగ్గురు ఎవరైతే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఈ ముగ్గురికి మాత్రం ఎందుకు విలన్ అయ్యారు ఆయన రియల్ లైఫ్లో? I really don't know because I don't know about ఫస్ట్ వైఫ్ ఎలా సెపరేట్ అయిపోయారని నాకు తెలీదు. సెకండ్ వైఫ్ జయమాల యాక్ట్రెస్ జయమాల, వాళ్ళకి ఒక డాటర్ కూడా ఉంది పాప, బట్ షీఈస్ గ్రోన్ అప్ నౌ. దట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ హౌస్, దట్ బేబీ, దట్ చైల్డ్ యూస్ టు కమ్. షీ వాజ్ అబౌట్ 8-9 years అప్పుడు. సో అది ముందే వాళ్ళు సెపరేట్ అయిపోయాడు. 14-13 years దే వర్ టుగెదర్ అండ్ దే గాట్ సెపరేటెడ్, his wife and but I don't know, actually with me this has happened. Chala oka he's kind oka possessive character vaadu, or commanding, dominating character, and it was not suitable for me that time. I tried to adjust a lot, but nanu ekkudu na intuko he will not send me to my home and everything. Okay. So only my dad can come and see me. Alage అయిపోయింది. So it was like one చాలా frustrating అయిపోయింది నాకు. And I just looked only for my son. I don't want him to be there in that situation. అందుకే నేను పాపని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. బాబు ఎప్పుడైనా అడిగేవాడా నాన్న ఎలా ఉన్నారు అంటే? వాళ్ళిద్దరి మధ్య ఉండేది కనెక్షన్ బతికున్నంత కాలం? హీ నోస్, వాళ్ళకి తెలుసు, బట్ హీ నెవర్ ఆస్క్డ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, బికాస్ ఒక 5-6 years ఉన్నప్పుడే మా అమ్మ చెప్పింది అర్జున్కి ఫాదర్ ఫొటోస్, బికాస్ నా సన్ ఒక 2 years ఉన్నప్పుడు వాళ్ళు డెత్ అయిపోయింది, ప్రభాకర్. సో హీ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంట్రాక్షన్. హీ నెవర్ న్యూ, బికాస్ ఒక 3 months బేబీ ఉన్నప్పుడే నేను తీసుకొచ్చాను ఇక్కడికి. సో హీ డజంట్ నో అబౌట్, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ తర్వాత ఫోన్ చేయటం కూడా లేదు, బాబు ఎలా ఉన్నాడు ఏంటి, నథింగ్. దట్స్ వై ఐ వాస్ సో యాంగ్రీ. అందుకే కోపం నాకు. బట్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి హెల్త్ జాగ్రత్త ఇవాళ మీరు కూడా చెప్పడం కూడా? అంటే ఎక్కువ వినపడింది ఏంటంటే బయట ఇల్లీగల్ కనెక్షన్స్ ఎక్కువగా పెట్టుకోవటం వల్ల వైఫ్స్ తట్టుకోలేక బయటకు వచ్చేసారు. కరెక్టమా? యా, ఇట్ వాస్. బికాస్ ఎక్కువ మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉండేవి, బయట అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకునేవాడు చెప్పిన. నాకు కూడా చాలా రూమర్స్ అలాగే వచ్చింది. బట్ ఈవెన్ దో ఐ డెంట్, అదన్నీ నేను సీరియస్గా, ఐ నెవర్ టుక్ ఇట్ దట్ వే. I thought maybe he will change. He might be a, I mean, I thought inner he might be a different character. So it was like that time it was a wrong decision. But life anta మీది స్పాయిల్ అయింది అనుకోవచ్చా? ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోలేదు కదా మీరు? లేదు. ఎందుకని అంత డిసిషన్ తీసుకున్నారు? నాకు ఎందుకంటే 18 years కే అన్ని అయిపోయింది, ఇంట్రెస్ట్ లేదు. అయిన తర్వాత ఆ తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను వర్కింగ్లో. సో ఐ వాంటెడ్ టు డైవర్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మై వర్క్, మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. సూపర్ గ్రేట్. ఒక ఉమెన్ గా మీకు ఎంత ఓపిక ఉందో, అంటే మీకే కదా, నిజంగా చాలా మంది ఆడవాళ్ళకి ఓపిక ఒప్పుకోవచ్చు. లైఫ్లో అన్నీ సాడ్ సిచ్యువేషన్స్ చూసి 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 ఈవెన్ దో మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ లోపల ఎంతో బాధని మింగేసుకొని, ఓ మై గాడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.